రాజకీయంగా సరైన డెసిషన్ సరైన టైంలో తీసుకోలేకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది? వన్స్ డిఫెన్సివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే గనక లెక్క ఎంత తొందరగా మారిపోతుంది అని చెప్పడానికి తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే సిట్యుయేషనే ఒక నిదర్శనం. కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు టీవీకే విజయ్ పార్టీ ఒక భారీ రిసార్ట్ని బుక్ చేసి ఆ బాధిత కుటుంబాలను అక్కడికి ఆహ్వానించింది. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది కాబట్టి ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వలేము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసరికి విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. 2010-11 టైంలో వైఎస్ఆర్ మరణం తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను అని జగన్ చెప్పినప్పుడు కూడా సోనియా ఇలాంటి సలహానే ఇవ్వడం చాలామంది గుర్తుంది కదా. మరణించిన వారి కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు పిలిచి ఓదార్చండి, ఇవ్వాలనుకున్న సహాయం ఇవ్వండి అని చెప్పారు అప్పుడు. కానీ జగన్ మాత్రం దూకుడుగా ముందుకెళ్ళడాన్ని అప్పటి ఏపీ చూస్తే ఇప్పుడు తమిళనాడులో విజయ్ మాత్రం అందరినీ ఒక చోటకి పిలిచి పరామర్శించారు. మరి తమిళ రాజకీయాల్లో ఇలాంటి డిఫెన్సివ్ ధోరణి ఏమాత్రం ప్రభావం చూపించగలుగుతుంది? విజయ్ రాజకీయంగా నిర్ణయాత్మకంగా ఉండడంలో తడబడుతూ ఉన్నారా? ఇంతకు ముందు కూడా మనం చూసాం కదా, తొక్కిసలాట జరిగిన 3 రోజులకి రియాక్ట్ అవ్వడానికి కూడా చాలా మంది తప్పు పట్టారు. మరి ఇప్పుడు అందరినీ పిలిచి ఒక చోటకి ఓదార్చాయని ఎలా చూడాలి?